నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈరోజు ఆలస్యంగా ప్రారంభించబడింది. అయితే ముందుగా మనము ఈరోజు కొన్ని కబుర్లు చెప్పుకుందాము. ముఖ్యంగా మనకి కొద్ది రోజుల్లో ఒక పండుగ వస్తుంది, మన రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. సో ఆ పండుగ గురించి మనకి ఈ రోజున కర్ణశ్రీ స్టూడియోలో ఉన్నారు. తను మీకు కొన్ని వివరాలు చెప్తారు. ముఖ్యంగా ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ పిల్లలతో మీరు సంభాషించేటప్పుడు పండుగ గురించి ఎలా మాట్లాడాలి, పిల్లలతోటి ఏమేమి చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా తను వివరంగా చెప్తారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనము నేను నా పరిసరాలు అనే అంశంలోని పండుగ గురించి తెలుసుకుంటున్నాం. అదేం పండుగ అంటే బతుకమ్మ పండుగ. సో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎగ్జైట్ అయ్యి ఉంటారు కదా బతుకమ్మ పండుగ అనగానే. దాన్ని మనం పిల్లలకి దాని విశిష్టతను గురించి, ఎందుకు జరుపుకుంటాము, ఎలా జరుపుకుంటాము అనేది పిల్లలకి తెలియజేయాలి. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది మన రాష్ట్ర పండుగ. ఓకేనా? మొన్న రమ మేడం గారు మనకి జాతీయ పండుగలు, రాష్ట్ర పండుగలు, రాష్ట్రానికి సంబంధించిన అన్నీ చెప్పినారు కదా. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. దాని గురించి ఎలా తెలియజేసుకోవాలి పిల్లలకి చూద్దాం. ముందుగా పిల్లలకి డైరెక్ట్గా వెళ్లకుండా కొన్ని చిత్రపటాలు తీసుకొని చూపించాలి. చూడండి, ఇప్పుడు పిల్లలు మీరు చెప్పగలగాలి ఇదేంటి అని. చూడండి, ఇదేం పండుగ? ఈ చిత్రాన్ని చూసి చెప్పగలరా? తల మీద పెట్టుకొని ఉంది, ఏంటిది? బోనాలు చేసుకున్నారు కదా, అంతా బోనాల పండుగ చూశారు కూడా కదా. వెరీ గుడ్. ఫస్ట్ ఏ పండుగ వచ్చింది మనకి? బోనాలు, ఆషాఢంలో. తర్వాత ఏ పండుగ వచ్చింది? గుర్తుపట్టేశారా? బొజ్జ గణపయ్య, వినాయక చవితి. తర్వాత ముస్లిం సోదరిమణులందరూ జరుపుకునేటువంటి రంజాన్. తర్వాత క్రిస్మస్. ఈ రకంగా మనకు బోలెడు పండుగలు ఉన్నాయి కదా. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంది. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే పండుగ ఈ పూల పండుగ. గుర్తుపట్టారా? బతుకమ్మలు. ఈ బతుకమ్మ పండుగనే గౌరీ పండుగ అని కూడా అంటారు కదా. చూడండి ఎంత చక్కగా బతుకమ్మలన్నిటినీ పేరు చేసి పిల్ల పాపలు పెద్దవాళ్ళందరూ చుట్టూతా చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆనందంగా ఉంటూ జరుపుకుంటున్నారు కదా. సరే, ఇప్పుడు మనము అసలు ఏంటి ఈ బతుకమ్మ అనేది తెలుసుకుందాం. కేవలం తెలంగాణ ప్రాంత వాసులకు మాత్రమే ప్రత్యేకంగా చేసుకోబడే పండుగ ఈ బతుకమ్మ పండుగ. చూడండి, ఇప్పుడు మనకి ఈ బతుకమ్మ పండుగ అనేది పూల పండుగ. ఈ పూలుని ఏ పూలతో చేసుకుంటారు పిల్లలు? మీరు చూసుంటారు కదా ప్రతిసారి ఏ పూలో. అవేంటి అనేది మనకి ఇప్పుడు ఖచ్చితంగా తెలిసిపోవాలి. రేపు మనం బతుకమ్మ పండుగ చూసినప్పుడు అమ్మ ఈ పువ్వు అని మీరు పేరుతో సహా చెప్పగలగాలి. చూద్దామా ఎలాంటి పువ్వులు వాడతారో. చూడండి, ఫస్ట్గా గుర్తుపట్టారా? ఇది తంగేడు పువ్వు, అంటే మన రాష్ట్ర పువ్వు. రాష్ట్ర పువ్వుని మనం ఈ రాష్ట్ర పండుగలో విరివిగా వాడతాము. పసుపు పచ్చగా ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ ఉండేటువంటిది గునుగు పువ్వు. గునుగు పువ్వులు చక్కగా తెల్లగా, పైన కొంచెం పింకిష్గా అలా ఉంటుంది, గులాబీ రంగుతో కూడి. దీన్ని రకరకాల రంగుల్లో అద్దేసి మనం అందంగా చేసుకుంటాము. ఇది తంగేడు పువ్వు, ఇది పట్నం బంతి, తర్వాత ఇది పట్టు కుచ్చుల పువ్వు, ఇది బంతి పువ్వు, ఇది గుమ్మడి పూలు. ఈ రకంగా రంగురంగుల పువ్వులన్నిటినీ వాడుతూ పేర్చుతూ చేసుకునే పండుగ బతుకమ్మ. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మీకు గుర్తున్న 4 పూలు: తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలు, పట్నం బంతి, పట్టుకుచ్చు పూలు, గునుగు పూలు. ఓకేనా? ఎప్పుడు అడిగినా ఒక 4-5 పేర్లు టకీమని చెప్పాలి. ఈ పూలన్నిటినీ మనం రంగుల్లో అద్ది చక్కగా పేర్చుకుంటాము. ఆ తర్వాత అసలు ఎప్పుడు వస్తుంది ఈ బతుకమ్మ? బతుకమ్మ పండుగ ఎప్పుడంటే వర్షాకాలం చివరిలో వస్తుంది. ముఖ్యంగా ఇది అశ్వయుజ మాసం. ఈ నెలని అశ్వయుజ మాసం అంటాం తెలుగులో. అశ్వయుజ మాసం శుద్ధ పౌర్ణమి దగ్గర, పౌర్ణమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటామన్నమాట. ఈ బతుకమ్మ పండుగ ఎన్ని రోజుల పండుగ పిల్లలు? 9 రోజుల పండుగ.
మొదటి రోజుని ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటాము. 9వ రోజు చేసుకునే పండుగని సద్దుల బతుకమ్మ అంటాము. ఓకే, ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, మధ్యలో ఇంకా రకరకాల పేర్లతోటి వస్తాయి. ఈ పండుగ పూల పండుగ. ఎన్ని రోజులు? 9 రోజులు చేసుకుంటాము. వాడే పూలు 4-5 పేర్లు మీరు చకాచకా చెప్పాలి. బంతులు, చామంతులు, పట్నం బంతులు, తర్వాత ఈ పట్టుకుచ్చుల పూలు, గునుగు పూలు. రైట్, ఓకే. చూసుకోండి, ఇక్కడ అన్ని రకాల పూల్ని కూడా మనము చూడొచ్చు. పిల్లలు ఎంత ముద్దుగా చూస్తున్నారు చూడండి. రంగుల్లో అద్దేసి ఇదన్నీ రంగుల్లో పెట్టేసుకొని అలంకరిస్తారన్నమాట. ఎప్పుడు వస్తుంది అంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలు అనేది తెలంగాణ ప్రాంతీయులకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ 2 నెలలు పెద్ద పండుగలు జరుపుకుంటామన్నమాట మనం తెలంగాణలో. అతి పెద్ద పండుగలు, ఒకటి బతుకమ్మ రాష్ట్ర పండుగ, రెండవది వచ్చేసి విజయదశమి దసరా పండుగ. ఇవి 2 సెప్టెంబర్ నెలలో వస్తాయి. ఒక 15 రోజులకి అటు ఇటుగా చాలా చక్కగా సంబరాలు జరుపుకుంటారు. ఈ సద్దుల బతుకమ్మ అంటే 9 రోజుల బతుకమ్మ అన్నాం కదా, ఇది అయ్యాక 2వ రోజుకో 3వ రోజుకో విజయదశమి వస్తుంది. ఈ సద్దుల బతుకమ్మని, ఈ బతుకమ్మలన్నిటినీ కూడా వరుసగా జరుపుకుంటూ ఆ రోజంతా చక్కగా ఆ మహిళలందరూ పిల్ల పాపలతో కలిసి పేర్చుకుంటూ దాని చుట్టూతా అందరూ ఒక దగ్గరికి గుమిగూడి దాని చుట్టూతా చక్కగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ చేసుకున్నాక చివరగా దాన్ని తీసుకువెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. వినాయక చవితికి నిమజ్జనం ఎలా చేశారు? ఈ పూలని కూడా తీసుకువెళ్ళి అలా నిమజ్జనం చేస్తామన్నమాట. ఈ వర్షాకాలం చివర కావడం మూలన చెరువులన్నీ చక్కగా నీళ్లతో నిండి ఉంటుంది. తర్వాత చూడండి, బతుకమ్మ పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ పండుగ. రంగు పూలను ఇలా ఒక పళ్ళెంలో గుండ్రంగా పేరుస్తూ పైకి వచ్చేపాటికి త్రికోణంలో అవుతుంది, ట్రయాంగిల్. ఈ పాటికి మీరు షేప్స్ నేర్చుకున్నారు కదా. ఫస్ట్ రౌండ్ సర్కిల్ లాగా పైకి వచ్చేపాటికి తగ్గుకుంటూ త్రికోణమాకారంలో వస్తుందన్నమాట. ఆ రకంగా గుండ్రంగా పేర్చుకుంటూ త్రికోణాకారంకి వచ్చిన తర్వాత బతుకమ్మల్ని తయారు చేస్తారు. తర్వాత చూస్తారా అసలు ఎందుకు చేసుకుంటారు ఈ బతుకమ్మ పండుగ? మనందరికీ తెలిసి ఉండాలి, ముఖ్యంగా టీచర్స్కి, ఆడపడుచులకి, పిల్లలకు కూడా. అంటే చరిత్రలో చూసుకుంటే మనల్ని నవాబులు పరిపాలించారు, భూస్వాములు, పెత్తందారులు, ఇలా బలవంతులందరూ కూడా పరిపాలించినప్పుడు ఆడవాళ్ళు చాలా నలిగిపోయారు చాలా సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో మహిళలందరూ కూడా అలా బాధపడిన స్త్రీలను గురించి తలుచుకుంటూ వారికి ప్రతీకలుగా పూలని మనం పెట్టుకుంటూ వారి సాధక బాధలను అవన్నీ కూడా గుర్తు చేస్తూ తర్వాత వాళ్ళని ఆశీర్వదిస్తూ లే అమ్మా బ్రతుకమ్మ అంటూ ఒక్కొక్క మనిషి గురించి తలుచుకుంటూ పాడే పాటే బతుకమ్మ బతుకమ్మ. కాబట్టి ఈ పండుగని మహిళలు ఎంతో ఆదరంగా చేసుకుంటారు. దీని వెనుక ముఖ్యమైన ఉద్దేశం ఈ పాటల్లో భయం ఉంటుంది, బాధ ఉంటుంది, భక్తి ఉంటుంది, చరిత్ర ఉంటుంది, సంస్కృతి ఉంటుంది, రకరకాల ప్రేమ, ఆప్యాయత, బంధాలు ఇవన్నీ కూడా పాటల్లో మనకి మేళవిస్తూ పాడతారు. ఈసారి శ్రద్ధగా విని చూడండి పాటల్ని, మనకి తెలుస్తుందన్నమాట ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది. ఆ పాటల్లో ఉన్నటువంటివి మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ పండుగ వర్షాకాలం చివరిలో, శీతాకాలం మొదటి రోజుల్లో వస్తుంది. చెరువులన్నీ నిండడం వల్ల చక్కగా పూలను కూడా అందులోకి విసర్జన చేస్తామన్నమాట. ఓకేనా? చివరిగా ఏంటంటే మనకి పైన వచ్చేపాటికి దీపం పెట్టుకొని అగరవత్తులు పెట్టుతూ చేస్తారు. దీన్నే గౌరీ పూజ, గౌరీ పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే గౌరమ్మని పసుపుతో చేసి పెడతారు కాబట్టి గౌరమ్మ అంటారు. మరి మగవాళ్ళ పాత్ర ఏముంది ఈ పండుగలో? మగవాళ్ళు ఆరు బయట పొలాలలో కూడా దొరికే పూలన్నింటినీ వాళ్ళే తీసుకువస్తారు, తీసుకొచ్చి ఇస్తారు. వీళ్ళందరూ కూడా చక్కగా పాటలు పాడి చేసిన తర్వాత నిమజ్జనం చేయడానికి చెరువుల దగ్గర మగవాళ్ళు ఉంటారనమాట. ఈ రకంగా పిల్ల పాపలు, మహిళలు, వృద్ధులు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ముచ్చటగా చేసుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. చివరిగా ఏం చేస్తారంటే వాయనం ఇచ్చుకుంటారు. ఈ వాయనం అనేది ఏంటి? చక్కగా పిండిని, పెసర్లు అలాంటి వాటిని చేసుకుంటూ మనకి వాయనం ఇస్తారు. ఈ వాయనం నా ఉద్దేశం కూడా చాలా బలవర్ధకమైనటువంటి పోషణలతో కూడినటువంటి పిండి, పోషణలతో కూడినటువంటి పదార్థాలు ఇచ్చి
తోటి వారికి ఇచ్చి ఇచ్చుకుందినమ్మ వాయనం అంటే వాళ్ళు తీసుకొని పుచ్చుకుందినమ్మ వాయనం అంటారు. ఈ చుట్టూ తిరగడం వల్ల ఆరోగ్యం కూడా ఉంటుంది మహిళలకి, పిల్లలకి. చక్కగా ఎక్సర్సైజ్ లాగా అనమాట. చప్పట్లు కొట్టడం వల్ల నరాలు ప్రేరేపితమవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ రక్త సరఫరా అవుతుంది. పాటలు గుర్తుంచుకొని పాడడం వల్ల మనకి మెమొరీ పెరుగుతుంది, అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చక్కగా వినడం వల్ల ఆ సంస్కృతి అనేది మనం నేర్చుకుంటాం. ఇన్ని రకాలుగా మనకి అన్ని రకాలుగా కూడా పెనవేసుకున్న పండుగ ఈ బతుకమ్మ పండుగ. దీని గురించి మళ్ళీ ఎలా చేసుకుంటారేంటి అని మనం ఇక ముందు రోజుల్లో చూసుకుందాం. ఓకేనా? ఓకే. సో ఇది మనకి కబుర్లలో మనకి ఈ మొదటి 15 రోజులలో, అంటే సంభాషణలో మొదటి 15 రోజులలో ఉన్న అంశము బతుకమ్మ పండుగ. సరే, మరికొన్ని రోజులు మనం ఈ బతుకమ్మ పండుగ గురించి నేర్చుకుందాము, విందాము, పాటలు పాడదాము, అలాగే బతుకమ్మ ఎట్లా ఆడాలో కూడా నేర్చుకుందాము. సరేనా? ఇప్పుడు నెక్స్ట్ మనము పాట విందాము. మనము ఈ నిన్న మొన్న మనము గుమ్మడమ్మ గుమ్మడి పాట విన్నాం కదా, ఇప్పుడు పాట చూద్దాము. ఇంగ్లీష్. గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి. మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి. సో నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో ఐ అక్షరానికి సంబంధించిన కొన్ని ఆటలు చూద్దాము. మనము ఐ అక్షరము ఎలా దిద్దాలో చూడడం జరిగింది నిన్న. పిల్లలు నేర్చుకున్నారా? ఐ అక్షరం ఎలా రాయాలనేది, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ ఎలాగ రాయాలనేది నేర్చుకున్నారా? మరి ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఆటలు కూడా రాయడంలో లేదా దిద్దడానికి సంబంధించిన కొన్ని ఆటలు ఇప్పుడు చూద్దాము. అక్షర సూర్యుడు ఆట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన లెటర్స్ ఉన్నాయి మీ చేతిలో, అవే లెటర్ కార్డ్స్ ఉన్నాయి కదా. నేను కంజిరా మోగిస్తాను, మోగించడం ఆనంగా ఏం చేయాలి మీరు? ఆ లెటర్ కార్డ్ తీసుకొచ్చి ఆ లెటర్ కార్డ్ పైన, కింద ఉన్న లెటర్ కార్డ్ పైన ఉంచి కింద బాక్స్ లో అదే లెటర్ రాయాలి.
ఏం రాసావు? దివ్య కింద ఇక్కడ ఏముంది? ఫస్ట్ స్మాల్ ఐ. నువ్వు ఇక్కడ ఏం లెటర్ పెట్టావు? స్మాల్ ఐ. ఈ బాక్స్ లో ఏం రాసావు? స్మాల్ ఐ. కామాక్షి కింద ఏం లెటర్ ఉందమ్మా? ఫస్ట్ క్యాపిటల్ హెచ్. నువ్వేం లెటర్ పెట్టావు? క్యాపిటల్ హెచ్. ఏం లెటర్ రాసావు? క్యాపిటల్ హెచ్. నిక్షిత కింద ఏం కార్డు ఉంది? ఏం లెటర్ ఉన్న కార్డు ఉంది? క్యాపిటల్ ఐ. నువ్వేం లెటర్ ఉన్న కార్డు పెట్టావు? క్యాపిటల్ ఐ. ఇక్కడ ఏం రాసావు లెటరు? క్యాపిటల్ ఐ. శరణ్య కింద ఏం లెటర్ ఉన్న కార్డు ఉందమ్మా? స్మాల్ ఐ. ఇక్కడ ఏం లెటర్ ఉన్న కార్డు పెట్టావు నువ్వు? స్మాల్ ఐ. బాక్స్ లో ఏం లెటర్ రాసావు? స్మాల్ ఐ. పాప ఇక్కడ ఏం లెటర్ ఉన్న కార్డు ఉందమ్మా? క్యాపిటల్ జీ. నువ్వేం లెటర్ ఉన్న కార్డు పెట్టావు? క్యాపిటల్ జీ. బాక్స్ లో ఏం లెటర్ రాసావు? క్యాపిటల్ జీ. వెరీ గుడ్, చాలా చక్కగా ఆడారు అక్షరాల సూర్యుడు. ఈ అక్షరాల సూర్యుడు ఆట 2 రకాలుగా కూడా ఆడొచ్చు మనము. అంటే పైన మనము కొన్నిసార్లు చిత్రపటాలు పెట్టి కూడా ఆడించవచ్చు. ఐ అక్షరానికి సంబంధించిన చిత్రపటాలు పెట్టి, అలాగే మిగతా పరిచయం చేసిన అక్షరాలకు సంబంధించిన చిత్రపటాలు పెట్టి కూడా ఆడించవచ్చు. అలాగే అక్షరాలు పెట్టి కూడా ఆడించవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము అక్షరాలు పెట్టి ఆడించడం జరిగింది. సో పిల్లలకి అంటే 2-3 రకాలుగా ఆడించడం వల్ల పిల్లలు చక్కగా గుర్తుపట్టి అంటే ముందు అక్షరాన్ని గుర్తుపట్టడము, తర్వాత కింద అక్షరాన్ని రాయడం అనేది చేయడం జరుగుతుంది. లేదా చిత్రపటాన్ని గుర్తుపట్టడం, కింద అక్షరాన్ని రాయడం. సో ఇది జరుగుతుంది. ఇంకొక ఆట ఉన్నది మనకి, తిరుగుతూ రాస్తామాట. ఆ తిరుగుతూ రాస్తామాట కూడా చూద్దాము. ఈ విధంగా పిల్లల చేత ఆడించండి. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల చేత ఈ ఇంటి దగ్గర పిల్లల్ని ఈ విధంగా ఆడించమని చెప్పండి. ఆట పేరు ఏంటంటే తిరుగుతూ రాస్తాం. ఇక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి కదా, నేను కంజీర మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పగానే ఎవరైతే ఏ బాక్స్ ముందు అయితే నించొని ఉంటారో పై బాక్స్ లో ఏ లెటర్ ఉందో కింది బాక్స్ లో కూడా మీరు అదే లెటర్ రాయాలి. ఒకసారి లెటర్స్ ఏంటో చూద్దామా? క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ హెచ్. స్మాల్ ఐ, స్మాల్ ఐ. క్యాపిటల్ ఐ, క్యాపిటల్ ఐ. స్మాల్ హెచ్, స్మాల్ హెచ్. స్మాల్ ఐ, స్మాల్ ఐ. క్యాపిటల్ ఐ. క్యాపిటల్ ఐ. మనం మాట్లాడదామా? తేజ పై బాక్స్ లో ఏ లెటర్ ఉంది? క్యాపిటల్ ఐ. నువ్వేం లెటర్ రాసావు? క్యాపిటల్ ఐ. వెరీ గుడ్. కామాక్షి పై బాక్స్ లో ఏ లెటర్ ఉందమ్మా? క్యాపిటల్ హెచ్. నువ్వేం లెటర్ రాసావు? క్యాపిటల్ హెచ్. వెరీ గుడ్. రోహన్ పై బాక్స్ లో ఏ లెటర్ ఉంది? స్మాల్ ఐ. నువ్వేం లెటర్ రాసావు? స్మాల్ ఐ. వెరీ గుడ్. వర్షిని పై బాక్స్ లో ఏ లెటర్ ఉంది? క్యాపిటల్ ఐ. నువ్వేం రాసావు? క్యాపిటల్ ఐ. వెరీ గుడ్. శరణ్య పై బాక్స్ లో ఏ లెటర్ ఉందమ్మా? స్మాల్ హెచ్. నువ్వేం రాసావు? స్మాల్ హెచ్. వెరీ గుడ్. దివ్యశ్రీ పై బాక్స్ లో ఏ లెటర్ ఉంది? స్మాల్ ఐ. నువ్వేం రాసావు? స్మాల్ ఐ. వెరీ గుడ్. పిల్లలు మీరు తిరుగుతూ రాస్తామాట చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్ అన్న. సో ఇది తిరుగుతూ రాస్తామాట. ఓకేనా? ఈ విధంగా పిల్లల చేత ఆడించండి. సరే, నెక్స్ట్ మనము కథ చూద్దాము. కోడి కుందేలు కథ. ఊరిలో ఒక కోడి, ఒక కుందేలు ఉన్నాయి. ఈ 2 మంచి ఫ్రెండ్స్, అంటే స్నేహితులు. 2 కలిసి తిరుగుతూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవి. ఒకరోజు కోడి కుందేలు అలా వెళ్తూ ఉంటే వాటికి కొన్ని గింజలు కనిపించాయి. పక్కనే పుచ్చపండు ముక్కలు కూడా కనిపించాయి. కోడికి కుందేలుకు సంతోషం వేసింది. కోడి అంది,
కుందేలు తల ఊపుతూ, అవునవును, నాకు ఆకలి వేస్తుంది, కానీ అన్నీ తినకుండా కొన్ని పక్కకు తీసి పెడదాం అంది. కోడి వినిపించుకోకుండా గింజలను గబగబా తినడం మొదలుపెట్టింది. కుందేలు మాత్రం కొన్ని గింజలు తన చేతిలోకి తీసుకొని తినకుండా పట్టుకుంది. అదేమీ చూసుకోకుండా కోడి కొకొ అంటూ ఆనందంగా అన్ని గింజలను తినేసింది. కుందేలు ఆ రోజు తను తీసుకెళ్లిన గింజలను వాళ్ళ ఇంటి పెరట్లో మట్టిలో పాతిపెట్టింది. కొద్దిగా నీళ్లు కూడా పోసింది. ఆ తర్వాత రోజు రాత్రి ఆ ఊరిలో పెద్ద వాన పడింది. అలా 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజులు కుందేలు పెరట్లోకి రాలేదు. ఏదో పని మీద చాలా హడావిడిగా బయటనే తిరుగుతూ ఉండిపోయింది. 2 రోజుల తర్వాత కుందేలు, నేను పెరట్లో పుచ్చకాయ గింజలు పాతి పెట్టాను కదా, ఏమైపోయాయో ఏమిటో చూడనే లేదు, వెళ్ళి చూడాలి అని అనుకుంటూ పెరట్లోకి వెళ్ళి చూసింది. అరే వారెప్పా అంటూ గెంతులు వేయడం మొదలుపెట్టింది. నేను పెట్టిన గింజలు మొలకెత్తాయి, చిన్న చిన్న మొలకలు, నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కాసేపు డాన్స్ వేసింది. అంతలో తన ఫ్రెండ్ కోడి గుర్తుకొచ్చింది. వెంటనే కోడి దగ్గరికి పరిగెత్తింది. కోడితో, ఒకసారి మా ఇంటికి రా, నీకు ఒకటి చూపిస్తాను, రా 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 అంటూ కోడి రెక్కలు పట్టుకొని లాక్కొచ్చింది. కోడేమో అరే ఏమిటి తొందర వేస్తున్నా, నేను పడిపోతా, అయినా ఏమిటి అంత సంతోషంగా ఉన్నావు అన్నది. కుందేలు సమాధానం చెప్పకుండా కోడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. 2 కలిసి పెరట్లోకి వెళ్ళాక కోడికి పుచ్చకాయ గింజల నుండి వచ్చిన మొలకల్ని చూపించింది కుందేలు. కోడి ఏమిటి మొలకలు అంది. అప్పుడన్నది కుందేలు, నువ్వు మొన్న ఆకలిగా ఉందని పుచ్చకాయ గింజలు అన్నీ తినేసావు, నేనేమో మళ్ళీ మనం తినడానికి పుచ్చపళ్ళు ఉంటే బాగుంటుందని కొన్ని తెచ్చి ఇక్కడ పాతి పెట్టాను. ఇప్పుడు చూడు, అవన్నీ చక్కగా మొలిచాయి అని అన్నది. అరే ఎంత మంచి పని చేసావు నువ్వు, ముందు ముందు మనం తినటానికి పనికి వస్తాయని ఎంత బాగా ఆలోచించావు, ఇలా గింజలను పాతి చాలా మంచి పని చేశావు అంటూ కోడి చాలా సంతోషపడింది. కుందేలును తన రెక్కలతో తట్టి మెచ్చుకుంది. ఈరోజు నుండి నేను కూడా నీకు సాయం చేస్తాను, ఇద్దరం కలిసి ఈ మొక్కల్ని కాపాడుతూ పెంచుకుందాం అన్నది కోడి. కుందేలు అలాగే అలాగే అన్నది. 2 కలిసి రోజు ఆ చిన్న చిన్న మొలకలకు నీళ్లు పోసేవి. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. చిన్న చిన్న మొలకలు పెద్దగా అవ్వడం మొదలుపెట్టాయి. నీళ్లు పారడానికి నిలవడానికి చక్కగా పాదులు తీశాయి. మొక్కలను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాయి. చిన్న చిన్న మొక్కలు పెద్దగయి పెరడంతా పాకిపోయింది. ఒకరోజు ఒక మొక్క కూడా వచ్చింది. ఆ రోజు కోడి కుందేలు 2 కాసేపు డాన్సులు వేశాయి. అలా ఇంకా చాలా మొగ్గలు వచ్చాయి, చక్కగా విచ్చుకున్నాయి. పువ్వులతో పుచ్చకాయ తీగంతా అందంగా కనిపించింది. రోజు ఆ పువ్వులను తాకుతూ కోడి కుందేలు మురిసిపోయేవి. కొద్ది రోజులు గడిచాయి. ఆకుల కింద దాక్కొని ఒక చిన్న పుచ్చకాయ కనిపించింది కుందేలుకి. కుందేలు కోడిని గట్టిగా పిలిచింది. ఇదిగో ఇక్కడ కాయ వచ్చింది. కోడి గబగబా వచ్చి చూసింది.
మళ్ళీ కాసేపు 2 డాన్సులు వేశాయి. చిన్న చిన్న పుచ్చకాయలు బోళ్ళన్నీ కాసాయి. కొద్ది రోజుల్లోనే చిన్న పుచ్చకాయలన్నీ పెద్దగా అయిపోయి పుచ్చపండ్లు అయ్యాయి. ఒకరోజు కోడి తన ముక్కుతో పుచ్చపండును కోసింది. చక్కగా ముక్కలు చేసింది. 2 కలిసి తిన్నాయి. అప్ప, ఇంత తీయగా ఉంది పండు, ఇంత మంచి పని చేసావు నువ్వు అంటూ కోడి కుందేలును మెచ్చుకుంది. అవును, మరి మనం రోజు ఆహారం వెతుక్కోవాల్సిన అవసరం లేదుగా, మన ఇంట్లో మనకు దొరుకుతుంది. ఈ గింజలు కొన్ని మళ్ళీ పాతి పెడదాం అంటూ కుందేలు కోడి సహాయంతో మరికొన్ని గింజలను మట్టిలో పాతిపెట్టింది. ఈ పిల్లలు చూసారా, గింజలు తీసుకొచ్చి చక్కగా వాళ్ళ పెరట్లో పాతుకోవడం వల్ల ఏమైంది, మొక్కలు వచ్చాయి, పండ్లు కాసాయి. మీరు కూడా అలాగే చెయ్యండి. మీ ఇంట్లో మొక్కలు పెంచుకోండి, మీకు మీ ఇంట్లోనే పండ్లు దొరుకుతాయి. సరేనా? ఓకేనా? ఈరోజు కార్యక్రమం ఇక ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాము. నమస్తే.